హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజైతే మనం మైదా, పంచదార ఇవేమీ లేకుండా హెల్తీగా బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పిల్లలకి ఇంట్లోనే హెల్తీగా బిస్కెట్స్ చేయాలనుకుంటే ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఉన్న బిస్కెట్స్ అయితే. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ హెల్తీ టేస్టీ బిస్కెట్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా మిక్సీ జార్లోకి 3/4 కప్పు గోధుమ పిండి, వెయిట్లో వచ్చేసి ఇది 90 గ్రామ్స్ 90 గ్రాములు ఉంటుంది. అలాగే 1/4 కప్పు కోకో పౌడర్ కూడా వేసుకోవాలి. ఇది వచ్చేసి 20 గ్రామ్స్ ఉంది. అలాగే చిన్న ముక్క ఒక 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 యాలకులు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. యాలకులు దాల్చిన చెక్క 2 కూడా బాగా మెత్తగా గ్రైండ్ అయిపోవాలి. ఆ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మెత్తగా అయ్యేంతవరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి ఇది ఒక 80 గ్రామ్స్ ఉంటుంది. మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఒక 100 గ్రామ్స్ వరకు వేసుకోవచ్చు. ఈ బిస్కెట్స్ అయితే మైల్డ్గానే ఉంటాయి, లైట్ స్వీట్తో ఉంటాయి. బెల్లం వేసాక ఒకసారి బాగా కలిసిలా కలిపేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కలిపి గ్రైండ్ చేయడం వల్ల బెల్లం ఎక్కడ కూడా ఉండలేకుండా బాగా కలిసిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 కప్పు ఓట్స్ వేసుకోవాలి. నేనైతే రోల్డ్ ఓట్స్ తీసుకున్నానండి. మీరు కావాలంటే మామూలు ఓట్స్, క్విక్ ఓట్స్ ఉంటాయి కదా, అవైనా తీసుకోవచ్చు. ఇవి వెయిట్లో వచ్చేసి 100 గ్రామ్స్ 100 గ్రాములు ఓట్స్ వేసుకోవాలి. ఓట్స్ వేసాక ఒకసారి బాగా కలిపేసుకుని మధ్య మధ్యలో ఆపుకుంటూ, ఈ ఓట్స్ మరీ మెత్తగా గ్రైండ్ అయిపోకూడదు, కొంచెం మధ్య మధ్యలో పలుకులుగా ఉండాలి. మనం బిస్కెట్స్ తినేటప్పుడు ఈ ఓట్స్ తగులుతుంటే చాలా రుచిగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా కొంచెం లైట్గా పలుకులుగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 1/2 కప్పు వెన్న కానీ, రూమ్ టెంపరేచర్లో ఉన్న వెన్న కానీ, నెయ్యి కానీ, వెన్న అయితే లైట్గా మెల్ట్ చేసి వేసుకోండి. మరి గట్టి వెన్న కాకుండా ఈ విధంగా లైట్గా మెల్ట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న మిక్స్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. అలాగే 1/4 కప్పు చిన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్, నేనైతే కాజు బాదం తీసుకున్నాను. ఇంకా 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, వంట సోడా అంటారు కదా, 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసేసి ముందు ఈ సాల్ట్, వంట సోడా అంతా కూడా పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత వెన్న అంతా కూడా ఇందులో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇందులో ఇంకా మనం నీళ్ళు ఏమీ పోయాల్సిన అవసరం లేదు. మనం పోసిన వెన్నతోనే పిండి అంతా కూడా చక్కగా కలిసిపోతుంది. ఇందులో మనం ఫ్లేవర్ కోసం యాలకులు ఇంకా దాల్చిన చెక్క వేసాం కదా, మీరు అవి వద్దనుకుంటే స్కిప్ చేసేసి 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు. పిండిని అయితే మరీ గట్టిగా ప్రెస్ చేస్తూ కలపొద్దు, లైట్గా కొంచెం మృదువుగానే కలుపుకోవాలి. కొంచెం చక్కగా ఒక ముద్దలాగా అయిపోయింది కదా, నిదానంగా ఇలా కలుపుతూ ఉంటే చక్కగా మనకి ఒక ముద్దలాగా అయిపోతుంది. బిస్కెట్స్కి పిండి రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందంగా ఒక పెద్ద గిన్నె పెట్టేసి దాంట్లో స్టాండ్ కానీ, స్టాండ్ లేకపోతే ప్లేట్ అయినా బౌలించి పెట్టేసుకోవచ్చు. లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దీంట్లో కొంచెం నూనె వేసి బటర్ పేపర్ వేసేసుకోండి. బటర్ పేపర్ లేని వాళ్ళైతే బటర్ పేపర్ స్కిప్ చేసైనా చేసుకోవచ్చు. నేనైతే బటర్ పేపర్ని ఇంట్లోనే చేస్తున్నాను. చూడండి, ఒక వైట్ పేపర్ తీసుకుని దీనిపైన కొంచెం నూనె, కొంచెం అన్ని వైపులా కూడా కొంచెం నూనె చల్లేసి బాగా స్ప్రెడ్ చేసుకోండి. ఈ పేపర్కి ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా పేపర్ అంతా కూడా ఈ నూనె అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా తిప్పుతూ ఉంటే చక్కగా ఈ నూనె అంతా కూడా పేపర్కి పట్టేసుకుంటుంది. ఈ విధంగా మనం బటర్ పేపర్ని ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ని టిష్యూతో క్లీన్ చేసేసుకోండి. ఇలా తయారు చేసిన పేపర్ కూడా మనకి బటర్ పేపర్ లాగానే ఉపయోగపడుతుంది. మీరు కేక్స్ చేసేటప్పుడు కూడా బటర్ పేపర్ని ఈ విధంగా చేసుకోవచ్చు. లేదు డైరెక్ట్గా మీరు ప్లేట్కి నూనె రాసేసి కూడా పెట్టేసుకోవచ్చు, అలా అయినా పెట్టేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా బటర్ పేపర్ వేసైనా చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మీకు బిస్కెట్స్ ఏ సైజ్ కావాలో దానికి తగ్గట్టుగా పిండి తీసుకోండి. నేనైతే ఇంత సైజ్ బాల్స్ చేస్తున్నాను. బాగా ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా బాగా రోల్ చేసుకోవాలి. బాగా రోల్ చేసేసుకుని లైట్గా ప్రెస్ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా, అలాని మరీ మందంగా కాకుండా ఈ విధంగా. మీకు ఇంకా పల్చగా కావాలంటే ఇంకొంచెం పల్చగా కూడా చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న బిస్కెట్స్ని బటర్ పేపర్ మీద కొంచెం ఒకదానికొకటి అంటుకోకుండా కొంచెం దూరంగా ఉండేలాగా పెట్టాలి. పైన సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్, నేనైతే గుమ్మడి గింజలు పెడుతున్నాను. మీరు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు. ఇవి ఊడిపోకుండా లైట్గా ప్రెస్ చేయండి, మరి గట్టి కాకుండా లైట్గా ప్రెస్ చేసేసి ఇప్పుడు వీటిని ప్రీహీట్ చేసుకున్న పాత్రలోకి నిదానంగా పెట్టేయండి. ఆల్రెడీ బాగా వేడిగా ఉంటుంది కదా, జాగ్రత్తగా పెట్టేసి మూత కూడా పెట్టేసి పైన కొంచెం వెయిట్ పెట్టి లో ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. మధ్యలో 15 మినిట్స్ దగ్గర ఒకసారి చెక్ చేసుకోండి. మనం బిస్కెట్స్ నొక్కి చూసామంటే పైన కొంచెం గట్టిగా ఉండాలి. అలా ఉంటే బిస్కెట్స్ చక్కగా బేక్ అయినట్లే. మరీ గట్టిగా ఏమీ ఉండవు, లైట్గా సాఫ్ట్గా ఉంటాయి. ఇవి వేడి మీద కొంచెం సాఫ్ట్గానే ఉంటాయి, పూర్తిగా చల్లారిన తర్వాతనే క్రిస్పీగా అవుతాయి. చూడండి ఎంత బాగా వచ్చాయి కదా. వీటిని నిదానంగా బయటకు తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలాగే మిగిలిన పిండితో మిగిలిన బిస్కెట్స్ కూడా చేసేసుకుని బేక్ చేసేసుకోవాలి. మీకు పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి బిస్కెట్స్ ఎంత క్రిస్పీగా వచ్చాయో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి. మనం ఓట్స్ కొంచెం లైట్గా గ్రైండ్ చేసి వేసాం కదా, అవి మధ్య మధ్యలో తగులుతూ, నట్స్ కూడా వేసాం కదా, అవి మధ్య మధ్యలో తగులుతూ చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ హెల్తీ బిస్కెట్స్ మీరు కూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన విన్సీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.
థ్యాంక్ యూ.